విక్రేతు కామాకిల గోపకన్యాం మురారి పాదార్పిత చిత్తవృత్తి దద్యాదికం మోహవశాతు మోచత్ గోవింద దామోదర మాధవేతి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత యొక్క శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మతత్వం గురించి అంటే జీవాత్మ యొక్క తత్వం గురించి వివరిస్తున్న సందర్భంలో ఇది 20వ శ్లోకం. నజాయితే మ్రియతే వా కదాచిన నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అంటే నజాయితే మ్రియతే వా కదాచిన, ఓ అర్జున, జీవాత్మకు ఎప్పుడూ కూడా జననము లేదు, మరణము లేదు. జీవాత్మ ఒకనాడు పుట్టుక, ఒకనాడు మరణం అన్నది జీవాత్మకు లేనే లేదు. నాయం భూత్వా భవితావా నభూయః. ఆఖరకు అర్జున, ఈ జీవాత్మకు ప్రళయకాలంలో ఈ చరాచర వస్తువు అన్నీ కూడా నాశనమవుతుంది, కానీ ఈ జీవాత్మ మాత్రం శాశ్వతంగానే ఉంటుంది. అజో నిత్యః శాశ్వతోయం పురాణః. అసలు జీవాత్మ నిత్యమయ్యింది, శాశ్వతమైంది, పురాణమయ్యింది. జీవాత్మకు అసలు నాశనమే లేదు. న హన్యతే హన్యమానే శరీరే. అసలు అర్జున, జీవాత్మ అన్నది అనేక శరీరాలను ఆశ్రయిస్తూ అనేక శరీరాలను తీసుకుంటూ ఉంటుంది కారణాల చేత. ఆ యొక్క కారణాల చేత తీసుకున్నటువంటి ఆ యొక్క శరీరాలు కొన్ని కారణాల వల్ల పడిపోతూ ఉంటుంది ఆయా కాలంలో. అలా జీవాత్మ ఆ యొక్క శరీరాలను విడిచిపెట్టినా కూడా శరీరం పడిపోతుందేమో, కానీ ఆ శరీరాన్ని ఆశ్రయించినటువంటి జీవాత్మ మాత్రం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది అని మన అందరిలో ఉన్నటువంటి జీవాత్మ గురించి విశేషంగా వివరించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. నజాయతే మ్రియతే వా కదాచిన నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానేన శరీరే. అటువంటి జీవాత్మకు జననము లేదు, మరణము లేదు. అది నిత్య వస్తువు, శాశ్వతమైనటువంటి పురాణ వస్తువు. అసలు ప్రళయకాలంలో కూడా శాశ్వతంగా ఉన్నటువంటి వస్తువు ఏదైనా ఉంటే అది జీవాత్మ ఒక్కటే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించినటువంటి అద్భుతమైన శ్లోకం. ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ జీవాత్మ గురించి ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.